మంచిర్యాల జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. కోల్డ్ బెల్ట్ ప్రాంతాల్లో వరుసగా బెదిరింపుల లేఖలు రావడం పోలీసులకు సవాల్గా మారుతోంది. లేఖలో పేర్లున్న వాళ్లు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ని హెచ్చరిస్తూ వచ్చిన లేఖతో పోలీసులు ఆయనకు భద్రతను పెంచారు. గడ్డం వినోద్ కు రాసిన లేఖలో మావోయిస్టు పార్టీ ఆరోపణలు చేసింది. వినోద్ తో పాటు ఆయన అనుచరులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, చెరువులు కుంటలను కూడా వదిలిపెట్టడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే అనుచరుల అక్రమ వసూళ్లపై సీరియస్ అయ్యారు. కబ్జాలకు గడ్డం వినోద్ తో పాటు పిఏ ప్రసాద్ కూడా బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కబ్జాలకు పాల్పడ్డ కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరి మళ్లీ అదే దందాలకు తెరలేపారని మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్డ్ బెల్ట్ కమిటీ ఆరోపించింది. ఆక్రమించిన భూములను పేద ప్రజలు, కార్మికులు, రైతు కూలీలకు పంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. గతంలోనూ ఇలాంటి లేఖలు చాలా వచ్చాయి. అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ మావోయిస్టు సింగరేణి కోల్డ్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరిట వార్నింగ్ లెటర్లు రావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ లేఖలు మావోయిస్టులు రాసినవి కాదని, కోల్డ్ బెల్ట్ లో ఉన్న కొందరు సానుభూతి పరులు రాస్తున్నారని పోలీసులు భావించారు. లెటర్లు రాసిన వాళ్లు ఎవరో తెలియకపోవడంతో వదిలేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ని హెచ్చరిస్తూ మొత్తం 3 సార్లు లేఖలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వినోద్ కు బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మెటల్ డిటెక్టివ్ తనిఖీ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. బాంబ్ స్క్వాడ్, ప్రత్యేక పోలీస్ బలగాల పహారాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది. ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతను కూడా మరింత పెంచారు. నిన్నటి వరకు ఎమ్మెల్యే హోదాలో అందరిలాగానే గడ్డం వినోద్ కు +2 సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవారు. ఇప్పుడు ఆయనకు 3+3 సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. దీంతో పాటు కమిషనరేట్ పరిధి నుంచి అదనంగా ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పర్యటనలో రోప్ పార్టీ పోలీసులతో పాటు పటిష్టమైన ఎస్కాట్ ను ఏర్పాటు చేశారు. 2 ఏఆర్ ఎస్ఐలు, 6 స్పెషల్ పార్టీ పోలీసులు నిరంతరం సెక్యూరిటీగా ఉండనున్నారు. ఎమ్మెల్యే స్థానిక పర్యటనలో ఏసీపీతో పాటు సిఐ స్థాయి అధికారి ఉండేలా భద్రత ఏర్పాటు చేశారు. భూ కబ్జాలను, అవినీతి, అక్రమాలను సహించేది లేదన్నారు ఎమ్మెల్యే వినోద్. తన పేరు చెప్పుకుని ఎవరైనా తప్పుడు పనులు చేస్తే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఏ సమస్యలు కూడా ప్రజలకు ఇబ్బందికరమైన ఆ సమాచారం గిట్ట ఉంటే ఇక్కడున్న మా సీనియర్ ఆఫీసర్లకు, ప్రత్యేకంగా మా కలెక్టర్ గారికి, మా ఆర్డీఓ గారికి భూ కబ్జాల గురించి ప్రత్యేకంగా వచ్చిన ఐటమ్ ఇది గత ప్రభుత్వంలో అయినా సమస్య ఉండొచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వంలో నాకు వచ్చిన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సమాచారం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మా ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వీళ్ళందరూ పూర్తిగా దర్యాప్తు చేసి ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారి అనుచరులని మాట వచ్చిన తర్వాత ఎవరైనా కానీ దీంట్లో మేము సైలెంట్ ఉండే సమస్య లేదు. ఎవరైనా కానీ మా పార్టీకి సంబంధించిన కానీ, మా అనుచరులైనా కానీ, ఎవరికైనా కానీ కఠినమైన శిక్ష, అంటే వాళ్ళకు దీని గురించి ఒకవేళ భూ కబ్జాలు గిట్ట చేసినట్టు గిట్ట రిపోర్ట్ వస్తే దానికి బాధ్యత ఆర్డీఓ గారితో కూడా, కలెక్టర్ గారితో నేను మనం చేసుకుంటున్నా. మీరు లా ప్రకారంగా ఏం చేయాలో దాన్ని ప్రత్యేకంగా టేకప్ చేయండి. మావోయిస్టు లేఖలో గడ్డం వినోద్ నివాసంతో పాటు నియోజకవర్గంలోని మందమర్రి, కాశీపేట, తాండూరు, రామకృష్ణాపూర్, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెట్రోలింగ్ ముమ్మరం చేశారు.